మన పాపాలన్నిటినీ తీసివేశాడు. ఇది అంటే ఆయన క్యాడర్. మన వలె సహానుభావులుగా ఉన్నాడు. ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదవండి, ముగిస్తాను ఇక. ఏప్రిల్కి రాసిన పత్రిక మన వలె ఉంటున్నాడు. మన వలె ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఆయనకి, కానీ మనకు అది అర్థం కావడంలా. 4వ అధ్యాయం 15వ వచనం, మన బలహీనతల యందు మనతో ఆ మాట చూడండి, మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. చూసారండి, ఆ పాపాన్ని తీసేయడానికి వచ్చాడు ఈ లోకానికి. అది మనం అర్థం చేసుకోవాలి. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? ఒక మనిషి తన పాపము నుండి విముక్తి పొంది యేసుక్రీస్తులోనికి బాప్తిసం తీసుకోవడమే క్రిస్మస్. ఇందాక ఎవరో ఒక పాట పాడుతున్నారు, నేను వచ్చేసరికి క్రిస్మస్ అంటే మారు మనసు పొందడమే ఏదో అన్నారు. ఆ మాట నాకు అర్థమైంది. మారు మనసు పొందడమే క్రిస్మస్. ఎంత గొప్ప విషయం అండి. చాలా మంది క్రైస్తవులు ఈరోజు